హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జియో. సో ఈరోజు మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట నేషనల్ కరెంట్ అఫైర్స్. సో మనం ఈరోజు 18th అక్టోబర్ 2025 యొక్క జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. కమింగ్ టు ది ఫస్ట్ కరెంట్ అఫైర్, దట్ ఈస్ పిఎం మోడీ అడ్రసెస్ గ్లోబల్ సమిట్ హైలైట్స్ ఇండియాస్ గ్రోత్. So, Prime Minister Narendra Modi stated that the world now sees India as a reliable, responsible, and resilient partner. He highlighted massive investments flowing into sectors like electronics, pharmaceuticals, and automobiles, and noted that India's trade with G7 nations has grown by over 60%. సో మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచం ఇప్పుడు భారతదేశాన్ని నమ్మకమైన, జవాబుదారీతనం గల మరియు స్థితిస్థాపక కలిగిన భాగస్వామిగా చూస్తుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఫార్మస్యూటికల్స్ మరియు ఆటోమొబైల్స్ వంటి రంగాలలో భారీ పెట్టుబడులు వెలువలా వస్తున్నాయని మరియు G7 దేశాలతో భారత్ వాణిజ్యం 60% కంటే ఎక్కువ పెరిగిందని ఆయన తెలియజేశారన్నమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, జనరల్ స్టడీస్ పేపర్ 3, దట్ ఈస్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో మనకు ఈ ఇండియన్ ఎకానమీలో ఈ టాపిక్ అనేది రావడం జరుగుతుంది. నాట్ ఓన్లీ యూపీఎస్సీ, స్టేట్ పీసీస్ ఆల్సో కూడా. సో కమింగ్ టు ది సెకండ్ టాపిక్, దట్ ఈస్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్స్ రోల్డ్ అవుట్ ఫ్రమ్ లక్నో యూనిట్. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండ్ యూపీ సీఎం ఆదిత్యనాథ్ flagged off the first batch of BrahMos missiles from the new BrahMos aerospace unit in Lucknow. This is the first facility in the UP defense corridor where the entire manufacturing to testing process is indigenous. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు లక్నోలోని కొత్త బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ నుండి బ్రహ్మోస్ క్షిపణులు మొదటి బ్యాచ్ను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ కారిడార్లో ఇదే మొదటి సౌకర్యం. ఇక్కడ తయారీ నుండి పరీక్ష వరకు మొత్తం ప్రక్రియ స్వదేశీయంగానే నిర్వహించబడుతుందన్నమాట. అంటే మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ఇండిజినేషన్. ఎస్టర్డే కూడా మనం ఈ టాపిక్ గురించి తెలుసుకున్నాం అన్నమాట. కమింగ్ టు ది థర్డ్ టాపిక్, దట్ ఈస్ బెల్జియం కోర్ట్ అప్రూవ్ మెహల్ చుక్సీ extradition to India. A court in Belgium approved the extradition of fugitive diamond trader Mehul Choksi to India. Choksi is wanted in the 13,000 crore Punjab National Bank, that is PNB, fraud case. This is a major step in bringing him back to face trial. సో బెల్జియం కోర్టు పలాయన వజ్ర వ్యాపారి మోహల్ చోక్సీని భారతదేశానికి అత్యర్థ మంజూరు చేసిందనమాట. అంటే రిటర్న్ బ్యాక్ ఇవ్వడానికి బెల్జియం కోర్టు యాక్సెప్ట్ చేసింది. చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 13,000 కోట్ల రూపాయలు మోసం చేసి వాంటెడ్గా ఉన్నారన్నమాట. సో దీన్ని తిరిగి తీసుకురావడంలో ఇది ఒక ప్రధానమైన అడుగు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, జనరల్ స్టడీస్ పేపర్ 2, దట్ ఈస్ గవర్నెన్స్, దట్ ఈస్ ఎక్స్ట్రాడిషన్ అండ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్. ఈవెన్ మనం చూస్తే మనకు ఈ లక్కీ భాస్కర్ మూవీలో కూడా మనకి ఇట్లాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరగడం జరిగిందన్నమాట. అంటే అక్కడ ఆ హీరోని అక్కడ హీరోలుగా ప్లే చేశారు, అంటే మనకు సినిమా చూపించడానికి, అర్థం కావడానికి. కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్, దట్ ఈస్ 7 పాకిస్తానీ సోల్జర్స్ కిల్డ్ ఇన్ సూసైడ్ అటాక్ నియర్ ఆఫ్ఘాన్ బోర్డర్. 7 Pakistani soldiers were killed and 13 injured in a suicide attack by militants on a military camp in North Waziristan near the Afghanistan border. One militant rammed an explosive-laden vehicle into the camp's boundary wall. సో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దగ్గర ఉన్న ఉత్తర వజీరిస్తాన్లో సైనిక శిబిరంపై తీవ్రవాదులు ఆత్మహత్య దాడిలో 7 పాకిస్తాన్ సైనికులు మరణించగా 13 మంది గాయపడ్డారు. ఒక తీవ్రవాది విస్ఫోటకాలు నింపిన వాహనాన్ని శిబిరం కంచెగోడలోకి నడిపించారన్నమాట. అంటే ఆ బౌండరీ వాళ్ళకి ఈ మిలిటెంట్ ఈ ఎక్విప్మెంట్స్ ఉన్నది, అంటే ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ఉన్నది తీసుకెళ్లి అక్కడ బ్లాస్ట్ చేయడం జరిగిందనమాట. అంటే సూసైడల్ అటాక్గా. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, దట్ ఈస్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ నైబరింగ్ కంట్రీస్. Coming to the fifth topic, that is PM Modi greets nation on Dhanteras. Prime Minister Narendra Modi extended greetings to citizens on the occasion of Dhanteras. He prayed for everyone's happiness, prosperity and good health. సో మనకు ధన్తేరాస్, ఈ దివాళీ సందర్భంగా మనం ధన్తేరాస్ అనే పండుగ జరుపుకోవడం జరుగుతుంది. సో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారనమాట. అందులో ఆయన ఏం చెప్పారు అంటే,
ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, సమృద్ధి మరియు మంచి ఆరోగ్యం కలగాలని ఆయన ప్రార్థించారు. ఇది మనకు ట్విట్టర్‌లో గాని, మనకు సోషల్ మీడియాలో గాని మనకు ఆయన షేర్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1 దట్ ఈస్ ఇండియన్ కల్చర్ అండ్ ఫెస్టివల్స్. Coming to the sixth topic that is BSNL Bharat Sanchar Nigam Limited that is BSNL launches 1 rupee Diwali 4G plan. State-run BSNL launched a special Diwali offer, a 1 rupee 4G plan providing 30 days of free services including unlimited calls like remaining subscribers, remaining networks, 2 GB daily data and 100 SMS per day to promote its Made in India 4G network. ఇక్కడ మనకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటే బిఎస్ఎన్ఎల్ ప్రత్యేక దివాళీ ఆఫర్ ₹1కే మనకు 4G ప్లాన్ ప్రారంభించిందనమాట. ఇందులో 30 రోజులు ఉచిత సేవలు, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 GB డేటా మరియు 100 SMS ఉంటాయి. ఇది ఎలా అంటే మనకు జియో, ఎయిర్టెల్ రిమైనింగ్ నెట్వర్క్స్ ఎలా ఇస్తున్నారో అలా ₹1కే 30 రోజుల పాటు మనకి ఈ బిఎస్ఎన్ఎల్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. స్వదేశంలో తయారైన తన 4G నెట్వర్క్ను ప్రోత్సహించడమే ఈ ప్లాన్ యొక్క లక్ష్యం. అంటే ఇక్కడ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ని ప్రమోట్ చేయడానికి ఇతర నెట్వర్క్స్తో కాంపిటీట్ పొందడానికి మనకు బిఎస్ఎన్ఎల్ పోటీగా పడుతుందన్నమాట ఈ ప్లాన్స్ని రూపొందించడానికి. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ దట్ ఈస్ జనరల్ స్టడీస్ పేపర్ 3 కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ means PSUs. Coming to the seventh topic that is Satvik Sairaj Chirag enter Denmark Open semi-finals. Star Indian men's double pair Satvik Sairaj Rankireddy and Chirag Shetty advanced to semi-finals of the Denmark Open badminton tournament. సో మనకు ఈ భారతదేశ ప్రముఖ పురుషుల డబుల్ జట్టు అయిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారన్నమాట. అంటే రీసెంట్ గా జరిగిన ఈ బ్యాడ్మింటన్ ఫినాల్స్ లో. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ స్పోర్ట్స్ అండ్ అచీవ్మెంట్స్. కమింగ్ టు ది ఎయిత్ టాపిక్ దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రమోట్స్ ఆయుర్వేద ఆన్ వరల్డ్ మెనోపాజ్ డే. On World Menopause Day, the Ministry of Ayush urged women to adopt Ayurvedic practices like yoga and a balanced diet for a smoother menopausal transition and healthier aging. సో తెలుగులో విషయానికి వచ్చేసి ప్రపంచ రజో నివృత్తి దినోత్సవం సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ మహిళలు రజో నివృత్తి సమయంలో మరియు తరువాత ఆరోగ్యకరంగా ఉండడానికి ఆయుర్వేద పద్ధతులు మరియు యోగా మరియు సంతులిత ఆహారాన్ని అనుసరించాలని కోరిందనమాట. సో మనకి ఈ మధ్య ఈ మెనోపాజ్ ఇష్యూస్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి అనమాట మన ఇండియాలో, ముఖ్యంగా చూస్తే ఉమెన్స్తో. ఎందుకు అంటే దీనికి ఒక కారణం, వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ ఫుడ్ అనమాట. సో ప్రీవియస్ వాళ్ళకి ఫుడ్ చాలా కంట్రోల్గా ఉండేదన్నమాట. ఆ డైట్ కానీ ఆయిల్ ఫుడ్, లెస్ ఆయిల్ ఫుడ్ కానీ సింథటిక్ కలర్స్ కానీ అవన్నీ చాలా తక్కువ. వేరేజ్ ఇప్పుడు మనం ట్రెండ్ జనరేషన్ చూస్తుంటే ఈ ఉమెన్స్లో ఈ పీరియడిక్ పెయిన్స్, పీరియడ్ క్రాంప్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు తీసుకున్న ఆహారం వల్ల, ఆహార పద్ధతులు, అలవాట్ల వల్ల ఇది చాలా చేంజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఎవరిని కించపరచలేదు, జస్ట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 2 హెల్త్ అండ్ గవర్నమెంట్ పాలసీస్. కమింగ్ టు ది నైన్త్ టాపిక్ దట్ ఈస్ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ థ్యాంక్స్ ఇండియా ఫర్ సపోర్టింగ్ డ్యూరింగ్ 2022 crisis. So Sri Lankan Prime Minister Harini Amarasuriya thanked PM Modi for India's support during Sri Lanka's 2022 economic crisis. She emphasized strengthening bilateral ties, which means Dvipaksha Sambandhalu, including updating 37 years World Free Trade Agreement. అంటే ఈ FTA అనమాట, 37 years FTA అని మనకు ఈ అప్డేట్ చేయడం జరిగిందన్నమాట. మనకి ఇప్పుడు శ్రీలంక ప్రధానమంత్రి ఎవరు అంటే హరిణి అమరసూర్య అన్నమాట. ఈమె రీసెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఏం చెప్పారు అంటే 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభ సమయంలో భారతదేశం అందించిన సహాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారన్నమాట. సో 37 సంవత్సరాల తర్వాత పాత ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని నవీకరించడంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఆమె నొక్కి చెప్పారు. అంటే ఇక్కడ వరల్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంపార్టెంట్, బైలేటరల్ టైస్ ఇంపార్టెంట్, మళ్ళీ ఎవరు శ్రీలంకన్ పిఎం ఎవరు, మళ్ళీ
ఇండియా పీఎం ఎవరు ఆ థింగ్స్ అడగడం జరగచ్చు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 2, ఇండియాస్ నైబర్హుడ్ పాలిసీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. Coming to the 10th topic, that is fire breaks out in Garib Rath train in Punjab. A fire broke out in a coach of Garib Rath train running between Amritsar and Sahasra near Srihen railway station in Punjab. No casualties were reported as passengers were safely shifted to other coaches. పంజాబ్లోని సిర్హింద్ రైల్వే స్టేషన్ దగ్గర అమృత్సర్ సహర్సా గరీబ్ రథ్ రైలు కోచ్లో నిప్పంటుకునిందనమాట. సో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉండి ఇతరుల కోచ్లకు మార్చడం జరిగిందనమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 3, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ రైల్వే సేఫ్టీ. సో మనకు ఈ వాతావరణము వర్షాల వల్ల చూస్తే అది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్ ఒకటే కాకుండా రైల్వేస్, రోడ్ బేస్ అన్నీ ఏ మేనేజ్మెంట్ అయినా కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోలింగ్ ప్రోగ్రామ్స్లో. సో దట్ వాజ్ టుడేస్ టాపిక్స్. ఆల్ వి కవర్డ్ 10 టాపిక్స్. హోప్ యూ అండర్స్టాండ్. మనకి ఇంకా రోజు రోజుకి అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు కామెంట్ మరియు మీ ఫ్రెండ్స్కి ఇతర ఆస్పిరెంట్స్కి చేరేలాగా మన యొక్క ఛానల్ని ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని కోరుతున్నాము. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.